హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇది న్యూ ఇయర్ రోజు ఫస్ట్ డే, అంటే ఈ 2025 సంవత్సరంలో నా ఫస్ట్ వ్లాగ్ అండి. సో నన్నెంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట. సో మార్నింగ్ అయితే ఇంకా పిల్లలు నేను అయితే మొత్తం అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము, రెడీ అయిపోయాము. ఎందుకంటే ఇంకా నార్మల్ ఎప్పుడున్నా కానీ పనులు ఉండే ఉంటాయి కదా. సో నాకు ఈ అంటే ప్రతి సంవత్సరం ఒక సెంటిమెంట్ ఉంటుంది. అంటే ఈరోజు హ్యాపీగా ఉంటే సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటానని, ఈరోజు బాధపడితే సంవత్సరం అంతా బాధపడతాననేసి ఇలాగా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నేను ఈ సెంటిమెంట్ అయితే నాకు ఎక్కువగా ఉంటుంది. సో అది అనమాట. సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. సో న్యూ ఇయర్ స్పెషల్ కదండి, అందుకని ఈరోజు మా ఇంట్లో నేను అప్పటికప్పుడు అంటే మా రెండక్క వాళ్ళు ఇంటికి వస్తున్నామంటే ఇంకా బిర్యానీ చేద్దాము, అది కూడా సింపుల్ బిర్యానీ అనమాట. సో చాలామంది కూడా కామెంట్ చేశారు, అక్క బిర్యానీ రెసిపీ చూపించండి అనేసి. సో ఫస్ట్ అయితే నేను కడాయిలో ఆయిల్ వేసేసుకున్నాను. ఇంకా మన గరం మసాలా, హోల్ గరం మసాలాస్ ఉంటాయి కదా, స్పైసెస్ అన్నీ వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకున్నాను. నాన్ వెజ్లో ఎప్పుడైనా కానీ కొత్తిమీర సారీ మెంతం కూర ఉంటుంది కదా, మెంతి ఆకు, అది వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఏ కర్రీస్లో అయినా కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇంకా ఆనియన్ బాగా కొంచెం మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది కూడా బాగా ఫ్రై అయినాక కారము, పసుపు, అలాగే ధనియాల పౌడరు, గరం మసాలా, ఇంకా అంటే మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా నేనైతే చికెన్ గ్రేవీ మసాలా ఉంటుంది కదా, అది కూడా ఒక స్పూన్ అంతా వేసుకున్నాను. నేను చేసేటువంటి క్వాంటిటీ వచ్చేసి 1.5 కిలో చికెన్ అనమాట. నేను 2 కిలోల రైస్ వేసుకొని చేసుకుంటున్నాను. ఎందుకంటే మా నలుగురు ఫ్యామిలీస్ వస్తారు కదా, సో పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి అందుకని 2 కిలోల రైస్ అయితే చేస్తున్నాను. ఎప్పుడు కూడా 1 గ్లాస్ చేసే నేను ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైము 2 కిలోస్ రైస్తో అంటే 1.5 కిలో చికెన్తో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే చూసారు కదా, ఇంకా అన్నీ వేసిన తర్వాత పచ్చివాసన పోయేందుకు బాగా ఫ్రై చేసేసుకొని అందులోకి కరివేపాకు, పుదీనా వేసేసుకొని కరివేపాకు కూడా కొంచెం అలా వేసుకున్నమాట ఫ్లేవర్ కోసము, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా పుదీనా కూడా వేసుకున్నాక బాగా శుభ్రం చేసి వేసుకునేది బాగా ఫ్రై అయిన తర్వాతకి నేనైతే 500 గ్రామ్స్ అయితే పెరుగు ఉంటుంది కదా, సో ఇది ఇందులో కొంచెం ఫుల్ ఫ్లేమ్లో పెట్టాలి, లేదంటే చిన్న లో ఫ్లేమ్లో పెడితే పెరుగు అనేది విరిగిపోతుంది. సో అలా బాగా మగ్గిన తర్వాతకి ఇందులోకి నేను ఉప్పు వేసి ముందే కొంచెం నానబెట్టేసాను అనమాట, ముక్కలకి బాగా పడుతుంది అనేసి. సో ఎప్పుడైనా కానీ ఇలాగా మనము అన్నీ పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసుకునే లోపల ఇవన్నీ ఇలాగ చేసుకోవచ్చు. అప్పుడు మనం చికెన్ కడిగేసి ఉప్పు కొంచెం ఎక్కువగా వేసేసి ఇలా పెట్టేసామనుకోండి, ముక్కకి బాగా మంచిగా జ్యూసీగా బాగుంటుంది. సో ఇది మా ఇంట్లో 2 రకాలుగా నేను చేస్తూ ఉంటారు. ఇది ఒక థర్డ్ టైప్ అనమాట. ఇంకా మా అక్క పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, నీ బిర్యానీ కోసం మేము వెయిటింగ్ అనేసి. సో ఆ డే అయితే వచ్చేసింది, అందుకని ఇంకా బిర్యానీ అయితే చేసేసాను. ఇంకా చికెన్ అయితే వేసేసుకొని మంచిగా కలిపెట్టేసి ఇంకైతే కొంచెంసేపు బాగా మగ్గనిచ్చాను. తర్వాత ఒక గ్లాసుడంతా వాటర్ వేసాను, ఎందుకంటే కూర ఉడకాలి కదా. సో ఇంకా కింద అంటడగకుండా మనం ఒక గ్లాసుడంతా వాటర్ వేసినామంటే కూర కూడా బాగా బాగా మంచిగా మెత్తగా అయిపోతుంది. ఒక 2 నిమిషాలు నేనైతే సాల్ట్ కొంచెం చూసుకుంటాను అనమాట, కరెక్ట్గా ఉందా లేదా అనేసి. సో ఇంకా నేనైతే 2 కిలోల రైస్ అయితే మొత్తం అయితే వేసేసుకున్నాను. సో రైస్ వేసిన తర్వాతకి నేనైతే అంటే మనం ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకోవాలి. నేనైతే ఇది ఇప్పుడు వాటర్ వేస్తున్నాను కదా, దీంతో వేసాను అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఇది 8 గ్లాసెస్ అనమాట గిన్నె. సో అందుకని 1.5 వేసినాను వాటర్, ఎందుకంటే ఆల్రెడీ గ్రేవీలో వాటర్ ఉన్నాయి కదా. సో అన్నం చితకకుండా ఉండాలని కొంచెంగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా లెమన్ అయితే పిండేసినాను. సో ఇప్పుడు కూడా ఒకసారి వాటర్ వేసాం కదండి, సాల్ట్ అనేది తక్కువ అయిపోతుంది. సో అందుకని మళ్ళీ ఒకసారి అలాగా
సాల్ట్ అయ్యిందో లేదో చెక్ చేసుకొని రుచికి తగ్గట్లుగా చూసుకొని మనము సాల్ట్ వేసుకోవడమే. కానీ చాలా సింపుల్ అండి నిజంగా. కుక్కర్లో అయితే ఇంకా 15 మినిట్స్లోనే ఈజీగా చేయొచ్చు. నేను అప్పటికప్పుడు పిల్లలు ఇంకేసి బిర్యానీ అని అడిగితే అలాగే చేసేస్తాను. సో ఇంకా కొంచెం ఉప్పు తగ్గినట్లు అనిపిస్తే మళ్ళీ కొంచెంగా ఉప్పు వేసేసుకొని ఒకసారి మంచిగా అలాగా కలిపి వేసేసుకొని ఇంకా మూత పెట్టేస్తే చాలు. అంటే ఫుల్ ఫ్లేమ్లోనే ఒక 20 మినిట్స్ పెట్టేసి 5 మినిట్స్ అలాగ లో ఫ్లేమ్లో పెట్టినామంటే చాలు, మంచిగా దమ్ అయిపోతుంది. సో వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా చూసి వేసుకున్నాం అనుకోండి, అన్నం చితుకకుండా అలాగే మెత్తగా కాకుండా నీట్గా పొడి పొడిగా బాగా వస్తుంది. నేను దమ్ము కోసం అనేసి చిన్న రోకలు ఉంటుంది కదా, అది పెట్టేశాను. అన్నం అయితే చూడండి ఎంత మంచిగా అయ్యిందో. సో అన్నం కూడా చాలా పొడి పొడిగా టేస్టీగా అయితే భలేగా వచ్చింది. స్పైసీగా మా ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చింది అనమాట. సో చూస్తున్నారా ఎంత పొడి పొడిగా వచ్చేసింది. ఇంకా మా పెద్దక్క, చిన్నక్క, మా చెల్లెలి అందరం ఉన్నాం కదా, పిల్లలందరూ అయితే వచ్చేసారు. ఇంకా మా ఇంట్లో మేమందరం కలిస్తే ప్రతిరోజు పండగే అన్నట్లు ఉంటుంది. ఎందుకంటే నేను ఒక్కదానే దూరంగా ఉంటాను కదా. సో అందుకనేసి నేను వచ్చినప్పుడు అందరికి చెప్తాను, నేను ఉన్నప్పుడు రావాలి అందరూ అనేసి. సో ఇంకా నేనే అనమాట ఈరోజు. దీంట్లోకి చికెన్ గ్రేవీ కూడా చేసినానండి సైడ్కి, ఇన్కేస్ గ్రేవీ కావాలంటే. ఇంకా సలాడు, రైతా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా ఈసారి అయితే బిర్యానీ దగ్గర మనమే అనమాట మొత్తం సర్వ్ చేసేది. ఇంకా ప్లేట్లో వేసిస్తుంటే మా అమ్మ అందరికీ ఇంకా సలాడు, రైతా, చికెన్ గ్రేవీ కర్రీ ఇచ్చింది కదా, సో అందరికైతే ఇంకా పెట్టేస్తుంది. సో నార్మల్గా అయితే మా ఇంట్లో ఏదైనా కానీ ఇలాగా ఫుడ్ బాధ్యతలన్నీ మా అమ్మ తీసుకుంటుంది. ఈసారి మాత్రం నేను తీసుకున్నాను. సో ఇంకా లాస్ట్లో అందరు తిన్నాక అందరికి పెట్టేసిన తర్వాత లాస్ట్లో నేను తిన్నాను. సో ఇంకా మా అక్క కొడుకుని అడిగినాను, ఎట్లుందిరా అంటే, భలేగా ఉంది పిన్ని, బాగా నచ్చింది నాకు, బాగా స్పైసీగా అని. మా చిట్టి తల్లి కూడా నచ్చిందంట. ఇంకా అందరైతే ఫుల్గా కుమ్మేశారు. ఇంకా రైస్ చూడండి లాస్ట్లో మొత్తం అయిపోయి ఒక గ్లాసుడంత అన్నం మిగిలింది. ఇంకా అంత తొందరగా అయిపోదు కదా. నార్మల్ చెప్పాలంటే 3.5 కిలో రైస్ అనుకోండి, అంటే మొత్తం బిర్యానీ. సో 1/2 కిలో సపరేట్గా చికెన్ గ్రేవీ చేశాను కదా, సో అది అనమాట. ఇంకా మా పిల్లలైతే ఇంక అందరూ తినడం అయిపోయిన తర్వాతకి ఇంకా నేనైతే అందరికీ స్ప్రైట్ అయితే వేసిస్తున్నాను. మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి స్ప్రైట్ అంటే. ఇలాగ నాన్ వెజ్ తిన్నప్పుడు కంపల్సరీగా స్ప్రైట్ అయితే తాగుతారు. ఇంక ఏ కూల్ డ్రింక్ కూడా అంతే ఇష్టపడరు అనమాట. ఇంకా మా పిల్లలు ముందుగానే రెడీ అయిపోయినారు, నాకు ఈ గ్లాస్ కావాలి, నాకు ఆ గ్లాస్ కావాలి అనేసి. ఈరోజు చూడండి మా బుడ్డిగాడు అన్నం తినరా అంటే తినలేదు, కానీ కూల్ డ్రింక్ మాత్రం బాగుందని లొట్టలు వేసుకొని తాగుతున్నాడు. సో ఇంకా లంచ్ అయితే అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఇలాగ ఏటీఎం కార్డ్ కోసం అప్లై చేశాను అనేసి. సో అది పిన్ ఎంటర్ చేయడానికని వెళ్ళాము. తీరా చూస్తే అది ఒకటి అయ్యి ఇంకొకటి అయ్యిందనమాట. ఇంకా మా అక్క కొడుకు ట్రై చేశాడు. నార్మల్లీ మనం కొత్తగా కార్డు తీసుకున్నప్పుడు 3 సార్ల కన్నా ఎక్కువ ట్రై చేయకూడదంట. అంటే మా అక్క కొడుకు ఎక్కువ ట్రై చేసేసరికి అది బ్లాక్ అయిందన్నారు. సో మళ్ళీ నేను ఏదైతే బ్రాంచ్లో ఉన్నామో ఆ బ్రాంచ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఒక అప్లికేషన్ పెట్టండి, మళ్ళీ రేపటికల్లా అయిపోతుంది అని అంటే సరే అనేసి అప్లికేషన్ పెట్టేసి వచ్చేసాను. ఇంకా ఈవినింగ్ అనమాట ఇది. అందరం బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా మా పిల్లలు స్నాక్స్ కావాలంటే సరే అనేసి ఇంకా మా అమ్మ చకోడీలు అవన్నీ తెచ్చిస్తే పిల్లలైతే తిన్నారనమాట. ఇంకా మేమందరం కూడా అండి ఇలాగ ఈవినింగ్ అయితే చాలు ఫుల్ మస్తు మజా చేసుకుంటాము. ఇంకా మా మరిది వాళ్ళ ఆఫీస్లో ఈరోజు ఇంకా న్యూ ఇయర్ కదా, స్వీట్స్, మిక్చర్ అవన్నీ ఇచ్చారంట. ఇంకా మిక్చర్ అయితే తీసుకొచ్చినాడు మా బుడ్డోడు అయితే వాళ్ళ డాడీ దగ్గర నుంచి తీసుకొచ్చి అలా పెద్దమ్మకి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నాడు. నాకేటో అండి ఈరోజు కోవా బన్ తినాలనిపించింది. అంటే క్రిస్మస్ రోజు అయితే స్వీట్స్ చేసుకున్నాం కదా, సో అమ్మ హాట్ తిన్నాం కదా, నాకేమో స్వీట్ తినాలనిపిస్తుంది అని అంటే సరే ఏం తింటావు అనింది. కోవా బన్ అంటే అప్పటికప్పుడు మా మరిది వెళ్ళి తీసుకొచ్చాడు. ఇంకా అది ఏటో కానండి, కడుపుతో ఉన్నప్పుడన్నా నాకు అడిగి మా ఇంట్లో వాళ్ళు పెట్టలేదు, కానీ అంటే నేను లేనులేండి అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం ఇంటికి వచ్చానంటే చాలు అమ్మ వాళ్ళు
ఇది తిను, అది కావాలమ్మా, ఇది కావాలమ్మా అని అడుగుతూ ఉంటారు. సో, ఇంక నైట్ అయితే డిన్నర్ అయిపోయింది. ఇంక ఇరుగు పొరుగు వాళ్ళంతా సమావేశమై ఇలాగ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సో, వీళ్ళంతా గూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారనమాట. సో, ఇంక మేమైతే అలాగే అందరము ఇక మాట్లాడుకుంటూ ఉన్నాము. పిల్లలనైతే పడుకోబెట్టేసాను. సో అండి, ఈ న్యూ ఇయర్ రోజు నా డే అయితే ఇలాగ గడిచిపోయింది. 2025లో నా ఫస్ట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంతవరకు ఓపికతో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మరో ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఏమన్నా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.